మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథంలోని ముఖ్య అంశం ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ కీర్తన అంతటిలో ఉపదేశం అని తర్జుమా చేసిన హీబ్రూ పదాన్ని ధర్మశాస్త్రం అని కూడా రాయవచ్చు. ఈ పదానికి ఈ రెండు అర్థాలు ఉన్నాయి. మనుషులకు దీవెనలు కలగడం దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఆయన తన వాక్కును మనకిచ్చాడు. వాక్కును ఊరికే మనతో ఉంచుకున్నందువల్ల, లేక విన్నందువల్ల, లేక ప్రకటించడం, ఉపదేశించడం వల్ల ధన్యత కలుగదు. దాని ప్రకారం మనం జీవించడం వల్ల మాత్రమే ఆ ధన్యత మనలో కలుగుతుంది. పవిత్రతలో నుంచి ఆనందం అనేటువంటిది కలుగుతుంది. విశ్వాసులు దేవుని వాక్కుకు సంపూర్ణంగా కట్టుబడి ఉంటే, పూర్తిగా దానికి అనుగుణంగా తయారైతే శాశ్వత జీవం, ఆనందం వారిలో కలుగుతూ ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీ వాక్యపు అడుగు జాడలలో నడుస్తూ నీవు మాకు అనుగ్రహించేటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ వాక్యానుసారమైన జీవితం జీవించే ధన్యతను మాకు అందరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.